ట్రిప్కి వచ్చాము. ఎక్కడికి వచ్చిందో చూడండి, మడ అడవులకి. రైల్వే కనిపిస్తుంది కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ చాలా హడావిడిగా ఉంది, హాలిడే వలన ఎంతో జనం ఉన్నారు. ఈరోజు బ్లాగ్ మా మేనగోడళ్ళు ఇద్దరు చేస్తారు, చూడండి. ఇది పార్కింగ్ ఏరియా అనమాట. చూడండి ఎంతమంది వచ్చారో, కారుల్లోని బస్సుల్లోని. సంక్రాంతి సీజన్ కదా, విజిట్ చేయడానికి వచ్చారనమాట. ఇది పెయిడ్ పార్కింగ్ అండి. ఇలా పార్కింగ్ నుంచి బయటకు రాగానే మీకు బోల్డెన్ ఫుడ్ స్టాల్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. బజ్జీలు ఎక్సెట్రా అన్నీ ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది తినచ్చు. సంక్రాంతి సీజన్ కాబట్టి విజిట్ చేసే వాళ్ళు ఎక్కువ వస్తారు కదా, అందుకే 3 days పెట్టారంట ఇలాగా. ఇంతకుముందు ఇలా ఉండేది కాదంట, ఇప్పుడు కొత్తగా పెట్టినారు ఇలాగా ఫుడ్ స్టాల్స్ అవన్నీ. విజిటర్స్కి ఏమి ఇబ్బంది లేకుండా ఫుడ్ విషయంలో. అండ్ ఇక్కడ చూసినట్లయితే గేమ్ స్టాల్స్ కూడా పెట్టినారు. పిల్లలు పెద్దలు హ్యాపీగా ఆడుకోవచ్చు అనమాట. పెయిడ్ గేమ్స్ ఇవి. ఇలా చూస్తుంటే నాకు ఒక మినీ జాతర ఇక్కడ పెట్టినారు అనిపించింది ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ దగ్గర. చూడండి, ఇక్కడ లైవ్లోనే షుగర్ క్యాండీ చేసి అమ్ముతున్నారు మనకి. చూడడానికి చాలా బాగుంది అండ్ తినడానికి కూడా చాలా బాగుంది అనమాట. అండ్ ఇక్కడ టాయ్ స్టాల్స్ కూడా పెట్టారు, టెడ్డీ బేర్స్ అవి. పిల్లలు ఇష్టపడతారు కదా కొనుక్కోవడానికి టెడ్డీ బేర్స్ అవన్నీ. అండ్ ఇది చూసినట్లయితే ఇది గేమ్ జోన్ అండి. ఇక్కడ రకరకాల గేమ్స్ అన్నీ ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా ఆడచ్చు. పెయిడ్ గేమ్స్ ఇవి. గేమ్లో గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ కూడా ఇస్తారు అలాగా. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే మేము కూడా ఒక గేమ్ ఆడినామన్నమాట. మాకు మినీ టెడ్డీ బేర్ గిఫ్ట్ వచ్చింది. వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. చూసారు కదా, ఇక్కడ మన కళ్ళ ముందే మన పక్కనే మంకీస్ ఎలా నడుస్తున్నాయో. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మంకీస్ విషయంలో. ఇక్కడ గిరిజన ప్రొడక్ట్ షాప్ కూడా ఉంది. ఇవన్నీ టోటల్లీ ప్యూర్ అండ్ నేచురల్ ఆర్గానిక్ అన్నమాట. వీటి వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇవన్నీ మన హెల్త్ వైజ్గా కానీ, ఇవి కాస్మెటిక్స్ రూపంలో లైక్ సోప్స్, పౌడర్స్ ఆ రూపంలో కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఈ కాలంలో ఏది ప్యూరో ఏది ఇంప్యూరో తెలుసుకోలేకపోతున్నాం కదా. ఒకసారి మీరు ఎప్పుడైనా వస్తే ఈ షాప్ని తప్పకుండా విజిట్ చేయండి. ఒకసారి ట్రై చేయండి ప్రోడక్ట్స్ని కూడా. ఇక్కడ షాప్స్ బయట చిన్న సిట్అవుట్లో ఏర్పాటు చేశారు. మన హోమ్ ఫుడ్ ఏమైనా తెచ్చుకుంటే తినడానికి. లోపలికి అలౌ చేయరు కాబట్టి. ఇక్కడ మెయింటెనెన్స్ ఛార్జ్గా పర్ హెడ్ 20 rupees ఛార్జ్ చేస్తున్నారు. బట్ తినేటప్పుడు జాగ్రత్త, కోతులు ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో మేము ఏం చేసాము, ఈ ఫారెస్ట్లో ఏముంది అనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నారు. అప్పటి వరకు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.